ఈరోజు ఒక మహా వ్యక్తి వర్ధంతి. గుర్రం జాషువా గారు మహాకవి. ఈయన చాలా గొప్ప ఆదర్శమైన వ్యక్తి. ఎన్నో అవహేళనలు భరిస్తూ, అవమానాలు భరిస్తూ, సహిస్తూ ఆయన అంతరంగంలోంచి వచ్చిన ఆవేదన, ఆయన నిజమైన కవిత్వం. ఎన్నో అవహేళనలు భరించిన మహానుభావుడు. ఎన్నో మర్మాలతో కూడిన అర్థాలు ఆయన కలంలో ఉన్నాయి. చదువు ఎంత చదువుకున్నా సంస్కారం అనేది ఆయన దగ్గరే నేర్చుకోవాలి. సమాజాన్ని, దానిలో ఉన్న మనుషుల్ని, స్వార్థాన్ని, స్వభావాన్ని విప్పి చెప్పగల గనుడు, తిరిగి వారికి నేర్పగల వ్యక్తి గుర్రం జాషువా. ఎంతోమంది మేధావులు ఆయన్ని చులకనగా మాట్లాడినా ఔదార్యం చెందక ధైర్యంగా నిలబడి బడుగు బలహీన వర్గాల పేద ప్రజలకు ఎంతో ఆదర్శంగా నిలబడ్డ మహాకవి. కులమత భేదాలు, కుల గోడల్ని, అడ్డుకట్టల్ని పక్కన పెట్టి ఆయన నిర్భయంగా, నిజాయితీగా, నిక్కర్చిగా నిలబడ్డ విశ్వనరుడు గుర్రం జాషువా. ఈయన పేరు చెప్పగానే ఒళ్ళు పులకరించిపోతుంది. ఎందుకంటే ఆయన ఎన్నో అవమానాలు, అవహేళనలు, బాధలు, కష్టాలు, కన్నీళ్లు దిగమింగి ఆ రోజుల్లో, ఈ రోజుల్లో కవిత్వం అంటే ఏదోలా ఉంది. కానీ ఆ రోజుల్లో ఆయన పడ్డ కష్టాలు మనం చెప్పలేనివి. ఆ కష్టాలను భరిస్తూ ఆ మహానుభావుడు ఇప్పటికీ ప్రజల గుండెల్లో గుర్తున్నాడంటే ఆయన చేసిన కవిత్వాలు, ఆయన రాసిన మాటలు, పాటలు ఎన్నో.